హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? ఏమండి? అబ్బా ఏమండి? అమ్మ ఏమండి? అయ్యా ఏమండి? నువ్వు ఏమండి 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 అని 3 సార్లు అన్నావంటే నా పర్సుకు చిల్లు పడ్డట్టే. అబ్బా ఆపండి మీ సరసాలు. అవునే, నేనంటే నీకెంత ఇష్టం? నాకా? అవును. ఇప్పుడు నా చీరలను నా నగలను కింద పడేస్తే అవి మొగుడా 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 అని అంటాయి తెలుసా? ఏంటే నీ చీరలు నన్ను మొగుడా 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 అని అన్నంత మాత్రాన నువ్వు నన్ను ఇష్టపడ్డట? అవునండి. ఎలా? ఇప్పుడు నాకు చీరలు నగలు అంటే ఇష్టం కదా. తెలుస్తుంది. మరి నేను ఇష్టపడేవి మిమ్మల్ని ఇష్టపడ్డప్పుడు నేను ఇష్టపడ్డట్టే కదా. ఓహో, నువ్వు అలా వచ్చావా? అవునండి. సర్లే గాని ఇందాకటి నుంచి ఏంటే ఏదో చెప్పాలనుకుంటున్నావు, ఏంటి? అదా? అదే. మరి మరి మొన్న మీరు బిర్యానీ తినిపిస్తా అన్నారు కదా. అవును. మరి ఎప్పుడు తినిపిస్తారండి? అదా? అదే. ఏముంది, నువ్వు వంటింట్లోకి వెళ్ళి చికెన్ బిర్యానీ చేసుకొని తీసుకొని రా. ఏంటి నా చేతులతో? ఏంటి ఈ నా చేతులతో నీకు గోరు ముద్దలు తినిపిస్తా. అదేంటండి, మీరు హోటల్లో తినిపిస్తా అన్నారు కదా. పిచ్చిదానా, హోటల్లో తిన్నా ఇంట్లో తిన్నా ఇందులోకే కదా పోవాల్సింది. అవునండి. మరి ఈ మాత్రం దానికి ఎక్కడైతే ఏంటే? మీరు ఎప్పుడు ఇంతే. మమ్మీ నేను బయటకు వెళ్తున్నా. సరేనా? అరే ఆగరా బా, తొందరగా చెప్పు డాడీ. ఏంట్రో ఏదో పెద్ద అర్జెంటు పని ఉన్నట్టు వెళ్తున్నావు? ఖాళీగా బేవర్స్గా తిరగడానికే కదా. మరి తెలిసి ఎందుకు అడుగుతున్నావు డాడీ? అరే నువ్వు చదువుకోవడానికి భయపడుతున్నావా? లేదు, చదివే నన్ను చూసి భయపడుతుంది డాడీ. ఎలారా? ఎందుకంటే ఎక్కడ నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందేమో అని. అరే నువ్వు అసలు పుస్తకాలు చదవడం అవసరం ఉంటావా? ఏంటండి మీరు చదవకపోతే చదవట్లేదంటారు, చదువుతానేమో ఎందుకు చదువుతున్నానంటారు ఏంటండి మీరు? వాడు పనికొచ్చే పుస్తకాలు చదివితే నాకేం ప్రాబ్లం లేదు. మరి ఏం చదువుతున్నానండి? సినిమా వార్తలు. మమ్మీ నేను జంప్. అరే టైం ఏంటైందిరా, తొందరగా రావాలంటే లేదా? తెలుసురా, ముందే వస్తే మళ్ళీ నువ్వు లేటుగా వస్తావని అందుకే లేటుగా వచ్చా. వీడేంటి ఇంత టెన్షన్గా వస్తున్నాడు? అరే ఏమైందిరా ఇంత టెన్షన్గా వస్తున్నావు? అదా, నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు స్టవ్ మీద పాలు పెట్టానురా, అది ఆఫ్ చేయలేదు. ఓ ఒక్క నిమిషం. ఎవరికిరా? ట్రంప్కి రా. ఆయనకెందుకురా? ట్రంప్. ఇక్కడ మా వాడు ఒకడు పాలు పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆఫ్ చేయకుండా వచ్చేసాడు. ఇప్పుడు మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, అదే ఎలన్ మస్క్, అతనితో చెప్పి ఒక 2 రాకెట్లు పైకి పంపించి ఆ స్టవ్ ఆపించే ఆప్షన్ ఏదైనా ఉందేమో చెప్పు. ఓకే ఓకేరా, నీ పని అయిపోతుంది. అరే అక్కడ ఎవరో ఉన్నారు, వెళ్ళి చూద్దాం పదా. హలో హలో. ఏంటండి ఈ ఊరికి ఏమన్నా కొత్తనా? అవునండి. ఏం చేస్తుంటారు? నేనా, ఇప్పుడు అందరు గాలి పీస్తుంటారు కదా. అవును. ఆ గాలినే నేను ఇంట్లో నుండి ఊదుతూ ఉంటా. సరే కానీ మీరేం చేస్తుంటారు? నేనా, ఇప్పుడు మనకు పగలు ఎలా కనిపిస్తుంది? సూర్యుని నుండి. నేను కట్టెలేసి మంట పెడుతుంటాను, దానివల్ల వెలుగు వస్తుంది. మరి చీకటి? వెరీ సింపుల్, మంటలు ఆర్పేస్తా. అది సర్లే కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇందాక చెప్పా కదా గాలి ఊదుతానని. అది ఇంట్లో కదా. ఒక్క చేటే ఊదకుండా ఇలా ప్లేసులు మారుతూ ఉంటాను. అది సరే మీరేం చేస్తున్నారు? నాది సేమే. మీది కూడా సేమేనా? సర్లే కానీ ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందామా? ఏం లేదండి, నాకు చెల్లి ఉంది. ఓహో, దానికి సంబంధాలు చూద్దామని వచ్చా. ఓహో వెరీ గుడ్. ఇంతకీ ఎంతవరకు కట్నం ఇస్తారు మీరు?
ఏంటండి నవ్వుతున్నారు? ఉన్న ఆస్తి మొత్తం నా చెల్లి పేరు మీద ఉందండి. అబ్బో ఎంతో. అవన్నీ నీకెందుకు? అరే అదృష్ట దేవత వచ్చి మన డోర్ కొడుతుందిరా. అయితే ఆ, నేను వాడి చెల్లిని పెళ్లి చేసుకొని ఎంచక్క కోటీశ్వరుని అయిపోతానురా. అరే ఎప్పుడు నువ్వేనా? నేను చేసుకుంటారా? లేదు నేను లేదు నేను. లేదు నేను లేదు లేదు నేను రేయ్ ఇదంతా కాదు, ఒక గేమ్ ఆడదాం. అది ఎవరికి వస్తే వాళ్ళకి, ఓకేనా? ఆ, ఓకే. ఆ జంబల్ హాట్ రాజా. యాహూ! నేనే చేసుకుంటా. షట్ సర్లే, పెళ్ళి ఎవడి చేసుకుంటే ఏంటి, ఆస్తి నీ పేరు మీద రాగానే చెరొక 20% కమిషన్ రాసి వాళ్ళరా. ఓకే ఓకే. ఓకే. ఏంటి బాబు మీ గుసగుసలు? మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకు? చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నారు మీరు. కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి. మీరు చాలా అదృష్టవంతులండి. నక్క తొక్క తొక్కారు మీరు. ఓ రియల్లీ? కొంపదీసి మీ దగ్గర ఏమైనా ఉన్నారా? కొంప తీయకుండానే ఉన్నారండి మీరు. అవునా? ఎవరు? టట్టడాయ్, ఇతనేమే. సన్నగా ఉన్నాడే. మీరు మరీనండి, సన్నగా ఉన్నోళ్ళే బాగా పనిచేస్తారు. ఓ అయితే నాకు ఓకే, మాకు ఓకే. ఇంతకు సర్లే కానీ మీ చెల్లి ఎక్కడ ఉంది? పదండి పదండి. రండి రండి. ఏదండి మీ చెల్లి? అమ్మా మెరుపుతీగా ఒక్కసారి వచ్చిపోమ్మా. అబ్బో మెరుపుతీగా, రేయ్ నువ్వు మస్తు అదృష్టవంతుడివిరా. ఏంటండి మీ ఇంట్లో వెస్టిండీస్ నుంచి వచ్చేవారైనా పని చేస్తున్నారా? లేదు. ఎందుకు అడుగుతున్నారు? మరి ఈ అమ్మాయి ఎవరు? ఆమె నా చెల్లి. నో, నేను చేసుకుంటా. రే ఆగరా, కలర్ ఏముందిరా, లైట్లు ఆపేసాం అనుకో అందరూ నియమ ఆలుకోవాలే. నేను చేసుకుంటా. రీ ఆస్తిరా, ఆస్తి డబ్బు. అంతేనంటావా? అంతే. సరే కానీ మా వాడికి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి. మరి పెళ్లి సంగతి ఏంటి? ఒరేయ్, ఏంట్రా ఇప్పుడే పెళ్ళేంటి? నువ్వు పెద్ద ముఖేష్ అంబానీ, సంవత్సరం అంతా పెళ్లి చేసుకోవడానికి. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. మూసుకొని పెళ్లి చేసుకొని 20% కమిషన్ మా ఇద్దరికి ఇవ్వు, ఓకేనా? అంతేనంటావా? అంతే. ఆహా, ఈ దెబ్బతో నా బాధ్యత తీరిపోయింది. తీరలేదండి. నాకు అర్థం కాలేదు. అదేనండి, మీరు పెళ్ళిలో ఇస్తానన్న ఆస్తి ఇంకా ఇవ్వలేదు. ఓహ్ అదా. ఇందా ఇందులో ఇక్కడ ఇక్కడ సంతకం పెట్టండి. నన్నా నన్నా నన్నా. ఇక మీద నుంచి నా చెల్లి బాధ్యత అంతా కూడా మీదే. ఇందా. ఏమైందిరా? ఇది చూడు. పిచ్చి సన్నాసి, ఆస్తుల లిస్టు చూసి షాక్ అయినట్టున్నాడు. ఇవ్వు. నో, ఇది దగా, చీటింగ్. ఏంటి బాబు ఏమైంది? ఏంటండి ఆస్తి అని చెప్పి అప్పుల లిస్ట్ ఇచ్చారు మాకు? అదా, అది నా చెల్లి నేను ఇద్దరం కలిసి చేసిన అప్పులు. అయినా మాకెందుకు ఇచ్చారు? మరి మా చెల్లి బాధ్యత అంతా నీదే కదా. అయినా కూడా మీ అప్పులు మేమెందుకు తీర్చాలి? మీరు మా చెల్లితో పాటు నా అప్పులు కూడా తీరుస్తానని జస్ట్ ఇప్పుడే సంతకాలు చేశారు కదా. ఒరే, నా పాటికి నేనేదో ఉంటే పెళ్ళి ఆస్తి అని 20% కమిషన్ అన్నావు కదా. రా ఇస్తా. దా దా 20% కమిషన్. రేయ్ నేను జంప్